ఇక నిన్న రేవంత్ రెడ్డి అయితే కేంద్ర మంత్రి హోంశాఖ అమిత్ షాతోనైతే చెప్పడం జరిగింది, అమిత్ షాను కలవడం జరిగింది. ఐపీఎస్ అధికారులను పెంచండి తెలంగాణ రాష్ట్రంలోనైతే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇగో ఐపీఎస్ అధికారులను పెంచండి, హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ల ఏర్పాటు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అవసరం. అయితే జనాభా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఈ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ల ఏర్పాటు విషయంలో మాకు ఐపీఎస్ అధికారులను పెంచాలని చెప్పి నిన్నటి రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనైతే భేటీ అవ్వడం జరిగింది. మూడో క్యాడర్ రివ్యూను 2026లోనే చేపట్టాలి, 83 మంది ఉన్న సంఖ్యను 103కు పెంచాలి. అయితే వాస్తవానికి 83 ఉన్న సంఖ్యను 103కు పెంచాలని చెప్పి రేవంత్ రెడ్డి అయితే అమిత్ షాతో చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టుల అంశంపై చర్చ, లొంగుబాట్లపై ఆరా తీసిన అమిత్ షా ఆపరేషన్ కగర్ పూర్తయ్యేదాకా సహకరించాలని, మిగతా నక్సల్స్ కూడా లొంగిపోయేలా చూడాలని, తెలంగాణలో ఈగల్ టీంను బలోపేతం చేయాలని సూచన. అటు అమిత్ షాను రేవంత్ రెడ్డి చెప్పి అమిత్ షాకు కొన్ని సూచనలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి అమిత్ షా కూడా కొన్ని సూచనలు ఇచ్చిండు. నక్సల్ కాగానుంది దానిపైన అందరూ లొంగిపోయేలా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి వీరిద్దరు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడరు రివ్యూ జరిగింది. 2001లో జరగాల్సింది చాలా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు. ఆ సమయంలోనూ కేవలం 7 ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని సీఎం వివరించారు. మొత్తం మీదనైతే ఐపీఎస్ అధికారులను మీరు తొందరగా పెంచాలి, మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 103కు పెంచాలి. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్ వైటు కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటున్నది. అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ల పునర్విభజన వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు అవసరం ఉందని వివరించారు. మొత్తం మీదనైతే రేవంత్ రెడ్డి నిన్న అమిత్ షాతోని భేటీ అయిన తర్వాత మా తెలంగాణ రాష్ట్రానికి 3వ క్యాడర్కి సంబంధించిన ఐపీఎస్ అధికారులను మీరు నియమించాలి, ఎందుకంటే రాష్ట్రంలో జనాభా పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు మల్కాజ్గిరి నేను చెప్పినట్టు హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఇటువంటి ఐపీఎస్ అధికారులను పెంచాలని చెప్పిండు. అట్లనే ఇక నక్సలైజం మీద కూడా రేవంత్ రెడ్డితో అమిత్ షా చాలా సుదీర్ఘ చర్చనైతే జరిగినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే మరి వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మరి ఎంతమంది ఐపీఎస్ అధికారులను పెంచడం జరుగుతుంది, అమిత్ షా గారు చెప్పినట్టు మరి పెంచుతారా పెంచరా అనేది అయితే చూద్దాం.